ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిప్యూటీ సీఎం గారికి, అలాగే మంత్రివర్యులు కృష్ణారావు గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి అండ్ అతిథులకి, సినిమా ఫెటర్నిటీ అండ్ పొలిటికల్ సైడ్ నుంచి వచ్చిన వారందరికీ, ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. టక్ఫా లాస్ట్ ఇయర్ చేసుకున్నలాగే ఈ సంవత్సరం కూడా ఈ తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్ ఈవెంట్ని అద్భుతంగా చేయాలని సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎఫ్డీసీ చైర్మన్ అయిన నాకు అండ్ ఎండి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వారికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతంగా చేశారని అందరూ వచ్చి విచ్చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్యలో వారధిలాగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నన్ను ఎఫ్డీసీ చైర్మన్గా చేయడం. సో ఈ సెకండ్ ఇయర్ ఈ అవార్డు ఈవెంట్ మళ్ళీ మా చేతుల మీద జరగడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సెకండ్ ఇయర్ అవార్డు గ్రహీతలందరికీ ఎఫ్డీసీ తరఫున ధన్యవాదాలు చెప్తూ, ఆల్ జ్యూరీ మెంబర్స్ చాలా కష్టపడి హానెస్ట్ అవార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషాన్ని కలిగించిందని ఇటు ప్రభుత్వం నుంచి, అటు ఫిలిం ఇండస్ట్రీ నుంచి, ఇటు మీడియా నుంచి అభినందనలు రావడానికి కారణమైన ఆల్ జ్యూరీ మెంబర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఫిలిం ఇండస్ట్రీని, హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా చూడాలనేది వారి ఆకాంక్ష, తెలంగాణ ప్రభుత్వాన్ని. సో ఎఫ్డీసీ ఆ సైడ్గా అడుగులు వేస్తూ ముందుకెళ్తుంది. సో థ్యాంక్ యూ. ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.